రెండవ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుకుందాం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇజ్రాయేలీలో దేవుని దృష్టికిని అతని ఇంటివారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించిన గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. హల్లెలూయా. గడిచిన వారంలో ఈ అధ్యాయంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. మరి యెహోయాదా బ్రతికిన దినములలో ఆయన ఎలాంటి బాధ్యతలను కలిగి ఉన్నాడు, ఎంత భక్తితోటి ఉన్నాడు, అలాగే దేవుని కొరకు ఏం పనులను ఆరంభించాడు, ఈ వివరాలు మనం నేర్చుకున్నాం. అయితే మనం చదువుకున్న 15వ వచనంలో యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై, ఆయన ఆల్మోస్ట్ ఇక మరణ సమయానికి వచ్చేసాడు. యెహోయాదా 130 సంవత్సరాలు ఆయన దేవుని ఆయుష్కాలం ఆయనకు అనుగ్రహింపబడింది. 130 సంవత్సరాలు బ్రతికి ఆయన చనిపోయాడు. అయితే యెహోయాదా చనిపోయిన ఆ సమయమే యోవాషు జీవితంలో ఒక సమస్యగా మార్చబడింది అన్నమాట. ఎందుకనంటే గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టు యోవాషు యెహోయాదా బ్రతికిన దినములన్నింటిలో కూడా దేవుని పట్ల చాలా భక్తి కలిగి ఉన్నాడు. యెహోయాదాను బట్టి మంచి పరిపాలన చేయగలిగాడు. ఒక నమ్మకమైన వ్యక్తిగా ఆయన రాజ్యం అంతట్లో మనకు కనబడతాడు. ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో యోవాషు జీవితమే కంప్లీట్గా మారిపోయింది అన్నమాట. సో ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అసలు యెహోయాదా బ్రతుకున్నప్పుడు యోవాషు ఎందుకు క్రమశిక్షణలో ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ యెహోయాదా జీవితం అంతా కూడా చాలా ఘనముగా కొనసాగించబడింది. ఆయన బ్రతికిన అన్ని సంవత్సరాలలో కూడా ఆయన ఇతరులను ప్రభావితము చేయగలిగినటువంటి మంచి జీవితాన్ని ఆయన జీవించగలిగాడు అన్నమాట. ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. సో ఇక్కడ యెహోయాదా బ్రతికినటువంటి ఆ దినములలో ఆయన యొక్క ప్రవర్తనను బట్టి, లేకపోతే ఆయన జీవిత విధానాన్ని బట్టి ఒక ప్రాంతమే మార్పు చెందింది. అతల్య ఆ ప్రాంతానికి రాణిగా ఉన్నప్పుడు ఆమె యొక్క ప్రవర్తనను బట్టి, ఆమె యొక్క పరిపాలనను బట్టి దేశం అంతా కూడా పాడైపోయిన స్థితికి వెళ్ళిపోయింది. ప్రజలందరూ కూడా త్రోవ తప్పిపోయారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు, అందరూ కూడా పాపంలో ఆనందించడం మొదలుపెట్టారు. అలాంటి పాడైపోయినటువంటి ప్రాంతాన్ని యెహోయాదా తన ప్రవర్తన ద్వారా, జీవితం ద్వారా మరలా దాన్ని అంతటినీ కూడా బాగు చేయగలిగేటువంటి ప్రభావాన్ని వారి మీద చూపించగలిగాడట. అంతేకాదు, ఈ యెహోయాదా యొక్క ప్రవర్తన వలన పాపమునకు అడ్డుకట్ట వేయబడింది. అతల్య ఉన్నంత కాలము ప్రజలందరూ కూడా ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతకటం మొదలుపెట్టారు. కానీ ఎప్పుడైతే యోవాషు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడో ఇక అప్పటి నుండి కూడా యెహోయాదా యొక్క ఆలోచనను బట్టి యోవాషు పరిపాలన చేస్తూ వచ్చాడు. కాబట్టి దేశం అంతా కూడా పాపమును విడిచిపెట్టి మరలా దేవుని తట్టు తిరగడానికి అవకాశాలు దొరికాయి. నెక్స్ట్ మూడో విషయం ఏంటంటే, ఆయన ఒక మంచి పరిపాలన చేయడానికి యోవాషుకి క్రమశిక్షణ నేర్పించాడట. రాజుగా ఆయనకు అధికారం ఉంది, ఆ అధికారాన్ని బట్టి ఏదైనా చేయొచ్చు, ఆయనకు నచ్చినట్లుగా ఆయన పరిపాలన కొనసాగించవచ్చు. కానీ యెహోయాదా మాటి మాటికి రాజుకి బుద్ధి నేర్పువాడై ఉన్నాడు కాబట్టి ఆయన సరి అయినటువంటి పరిపాలనను చేయగలిగాడు అన్నమాట. సో ఇక్కడ యెహోయాదా జీవితము ఒక ప్రభావితమైనటువంటి స్థాయిలో మనకు కనబడతా ఉంది. సో ఇక్కడున్న ఈరోజు మన జీవితంలో కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒక యెహోయాదా వలన ఒక ప్రాంతమే మార్పు చెందింది, ఒక యెహోయాదా వలన పాపమునకు అడ్డుకట్ట వేయబడింది, మంచి పరిపాలన జరిగింది. మరి ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి తండ్రి ఒక యెహోయాదా లాగా మార్చబడితే ప్రతి ఇల్లు ఎంత అందంగా కట్టబడుతుందో ఆలోచన చేయండి. ఎందుకనంటే మనిషి యొక్క తత్వం ఏంటనంటే, ఏది చూస్తున్నా కూడా మనిషి ఆ రీతిలో తాను కూడా బ్రతకాలి అనేటువంటి ఆలోచనను కలిగి ఉంటాడు. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా ఒక వ్యక్తి స్టైల్గా బైక్ నడిపిస్తూ ఉన్నాడు అనుకోండి, ఆయన కింద ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా ఏం ఆలోచన కలిగి ఉంటారు? మేము కూడా బైక్ని అట్లా డ్రైవ్ చేయాలి అంటే వీళ్ళకి తెలియకుండానే ఇంకొక వ్యక్తి చేత వీళ్ళు ప్రభావితం చేయబడతా ఉన్నారు. మంచి క్రికెటర్ ఉన్నాడు అనుకోండి, కాస్త క్రికెట్ అంటే ఇష్టమైన వాళ్ళందరూ కూడా ఆ క్రికెటర్స్ ఎలాగైతే ఆడుతున్నారో
వీళ్ళు కూడా అదే స్టైల్స్లో ఆ గేమ్ని ఆడాలనేటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు వీళ్ళని కలవలేదు, వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకి ఎలాంటి టీచింగ్ చేయలేదు. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఘనముగా బ్రతుకుతూ వాళ్ళ యొక్క ఆ పనిని వారు నైపుణ్యతతో చేస్తూ ఉన్నప్పుడు దాని ప్రభావము ఖచ్చితంగా సమాజం మీద ఏర్పడుతూనే ఉంటుంది. సో ఇప్పుడున్న పిల్లలందరూ కూడా మేము కూడా క్రికెటర్స్ లాగా ఉండాలని వాళ్ళ స్టైల్స్లో ఆడడం, లేదా వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్లను వేసుకోవడం, ఇట్లాంటి ప్రభావము పిల్లల మీద పనిచేస్తూనే ఉంది. ఇట్లా సమాజంలో మనం ఏది చూసినా సరే, ఒక ఫిల్మ్ యాక్టర్స్ అయినా, ఒక ప్లేయర్స్ అయినా కూడా, లేకపోతే లోకంలో ఏది చేసినా కూడా వాళ్ళని చూసినటువంటి ప్రతి వాళ్ళు కూడా మేము కూడా అలా ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నారు అన్నమాట. అంటే ప్రతి మనిషి కూడా ఇంకొకరి చేత తమకు తెలియకుండానే ప్రభావితం చేయబడతా ఉన్నారు. సరే, అది మంచిది అనుకోండి, చాలా సంతోషం, దేశము బాగుపడుతుంది, ఒక జనరేషన్ అంతా కూడా క్రమశిక్షణలోనికి నడిపించబడుతుంది. ఒకవేళ ఆ ప్రభావము చెడ్డదైతే, అది వారి జీవితాల్ని నాశనం చేసేదైతే, అది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని వారి జీవితాల్లో కలుగజేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక జనరేషన్ ఉందనుకో, మన తర్వాత మన ముందున్నటువంటి జనరేషన్ వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు. ఇప్పుడు మన తర్వాత వచ్చే జనరేషన్ కూడా చాలా కష్టం. ఇప్పుడు మనం ఎలా ఉంటామో వాళ్ళు కూడా అలానే ఉంటారు. అది మంచా చెడా అనేది వాళ్ళు చూడరు. ఓకే, ఆయన ఇది చేయడం వలన చాలామంది ఆయనను ఫాలో అవుతున్నారు, లేకపోతే ఆయన ఇది చేయడం వలన చాలామంది ఆయనకి ఫ్యాన్స్గా మారుతున్నారు. కాబట్టి సో మనం కూడా అదే చేద్దాం, మనం కూడా అనేకులు ఎదుట గొప్పవాళ్ళమని అనిపించుకుందాం అనేటువంటి ప్రవర్తననే ప్రతి మనిషికి కూడా ఏర్పడతా ఉంటుందన్నమాట. సో అందుకనే ప్రతి తండ్రి ఒక యెహోయాదా అయితే ప్రతి పిల్లవాడు కూడా ఆ తండ్రి చేత ప్రభావితము చేయబడతాడు. అలా ప్రభావితము చేయబడిన వాడు సమాజంలోనికి వెళ్తే వాళ్ళందరూ కూడా ఒక యోవాషులాగా మార్చబడే అవకాశాలు ఉంటాయి. ఎప్పటిదాకా ఆ యోవాషు యెహోయాదా చనిపోక మునుపు ఎలాంటి జీవితాన్ని అయితే జీవించి ఉన్నాడో అదే విధమైనటువంటి జీవిత విధానాన్ని మన ఇంటి వారు కూడా కలిగి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి తల్లిదండ్రులు కూడా వారికి ఏదైనా చేయొచ్చు, ఏది చేయడానికైనా అవకాశాలు ఉన్నాయి. కానీ ఏది చేస్తున్నా కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, నేను ఇంకొకళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తున్నాను అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండగలగాలి. ఎందుకనంటే నోటి మాట చేత చేయబడినటువంటి ఒక ఫ్లవర్ సృష్టిలో అదొక భాగం, జస్ట్ కలుగునుగాక అని అంటే కలిగింది. కానీ ఆ ఫ్లవర్ కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అవి ఏ స్థలంలో ఉంటాయో అవి సువాసన చేత ఆ స్థలం అంతటిని ఆకర్షించేస్తాయి. మీరు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రోడ్ల పక్కన కొన్ని చెట్లు ఉంటాయి, చాలా దూరం వరకు వాటి యొక్క సువాసన మనకి వెదజల్లుతూ ఉంటుంది. కాస్త ఆ ఫ్లేవర్స్ని గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, వెంటనే ఆ స్మెల్ చూడగానే ఓకే ఇక్కడ పలానా చెట్టు ఉంది, లేకపోతే పలానా పువ్వు లాంటిది ఇక్కడ ఏదో చెట్లు ఉన్నాయి, ఒక తోట ఉంది, ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. కలుగునుగాక అని అంటే ఏర్పడిన సృష్టిలో ఒక పువ్వే అంత ప్రభావాన్ని చూపిస్తే దేవుని పోలికలో చేయబడినటువంటి మనము ఇంకెంత ప్రభావాన్ని చూపించగలుగుతామో ఆలోచన చేయండి. ఇంకెంతమందిని ప్రభావితం చేయగలుగుతామో ఆలోచన చేయండి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు మనము క్రమశిక్షణ తప్పడం వలన మనము మన తర్వాత తరానికి చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాం. మీకు తెలుస్తుందో లేదో సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంత సాధారణమైన విషయమో కానీ మనం నోటీస్ చేయం. మనము నలుగురిలో ఏది మాట్లాడతామో మన తర్వాత తరం లేదా మన వెనకాల వచ్చేటువంటి జనరేషన్ కూడా అదే విధమైనటువంటి మాటలు మాట్లాడేస్తారు. ఇంట్లో మనం పిల్లల్ని తిడతా ఉంటాం, రకరకాల జంతువుల పేర్లు పెట్టి తిడతా ఉంటాం. ఆ సందర్భంలో మాటల్లో వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎప్పుడన్నా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు రిటర్న్ వాళ్ళు కూడా ఏం పదాలు వాడతారు, అవే వాడతారు. అంటే ఇప్పుడు ఎవరిని బట్టి వచ్చింది అది? నీ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. అంటే నువ్వు మాట్లాడే మాట తీరు, ఎదుటి వారితో నువ్వు ప్రవర్తించే తీరు, లేదా నీ జీవిత విధానము నీ వెనకాల ఉన్నటువంటి జనరేషన్ చూసుకుంటూ వస్తున్నారు యాజ్ ఇట్ ఈజ్. ఎందుకంటే నిత్యము వాళ్ళు నీతోటే ఉంటారు, బయట ఉండేదానికంటే కూడా నీతోటి ఎక్కువ సమయం వాళ్ళకి ఇప్పుడు. సో అలాంటప్పుడు ఆ పిల్లల జీవితం అంతా కూడా మన చేత బాగుపడే అవకాశాలు ఉన్నాయి, లేదా మన వలన పాడైపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ప్రతి పర్సన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఖచ్చితంగా నీకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు చేస్తున్నా నువ్వు వాంటెడ్లీ చేయకపోయినా నీ వలన ఇంకొకరు ప్రభావితం చేయబడతారు. అది ఖచ్చితంగా జరిగే పనే. అందుకే
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి దినాన్ని మనం గడపడాలట. ఏది చేస్తున్నా ఈరోజు అంతట్లో ఖచ్చితంగా నేను ఇంకొకరికి మంచిని నేర్పించేవాడిని అయి ఉండాలి, ఇంకొకరిని ప్రభావితం చేసేవాడిని అయి ఉండాలి అనేటువంటి దృష్టిలోనే మన భక్తి జీవితాన్ని మనం కట్టుకోగలగాలట. ఆలోచన చేద్దాం. మన తర్వాత తరానికి ఆస్తిని ఇవ్వకపోయినా పర్వాలేదు, లేకపోతే సంపదలో డబ్బు వేల లక్షలు సమకూర్చి ఇవ్వకపోయినా పర్వాలేదు, మనం బ్రతికినంత కాలము ఒక మంచి ప్రభావాన్ని వాళ్ళ మీద మనం కనపరచగలిగితే ఖచ్చితంగా వారి జీవితాలు దీవించబడతాయి. అంతకు మించి గొప్ప ఆస్తి లేదు ఇక తర్వాత జనరేషన్కి. బట్ మనం వాటి మీద ఫోకస్ చేయం. మనం ఎప్పుడు కూడా మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. సినిమాలు చూసుకుంటూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ, మనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తూ మనం అదే చేస్తుంటాం. మనతో పాటు మన వెనకాల వచ్చే జనరేషన్ కూడా అదే చేస్తారు. సో ఇంకొక తరం బాగుపడాలంటే అది మన మీద ఆధారపడి ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకనంటే మనం చేసే ప్రతి పని ఏదైనా కానివ్వండి, అది ఇంకొకరిని ప్రోత్సహించేదై ఉండాలి, ఇంకొకరు మార్పు చెందేటువంటి విధంగా ఉండాలి. యథార్థంగా ప్రశ్న చేసుకుందాం. మనల్ని చూసిన ఎవరైనా కూడా, ఏ తల్లిదండ్రులైనా మనల్ని చూసినప్పుడు మా పిల్లల్ని కూడా ఇలా పెంచాలి, మా పిల్లలు కూడా ఇలా ఉండాలి అని అనుకున్న రోజు ఏదైనా ఉందంటారా? లేకపోతే ఇలా ఉండకపోతే బాగున్ను అని అనుకున్న రోజు ఉందా? మనం కరెక్ట్గా ప్రభావాన్ని చూపించగలిగితే ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇంకొక జనరేషన్ని అదే క్రమశిక్షణలో పెంచగలుగుతారు. ఆ పిల్లలు క్రికెటర్ అవ్వాలని ఆశించే తల్లిదండ్రులు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి క్రికెట్ ప్రభావం పడ్డది కాబట్టి. లేదా మా పిల్లలు మంచి యాక్టర్స్ అవ్వాలి అని ఆశ కలిగిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఆ ప్రభావం వాళ్ళ మీద పడ్డది కాబట్టి. నేను అంటున్నాను, క్రైస్తవ సమాజంలో మా పిల్లలు అలాంటి భక్తిపరులు అవ్వాలి అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైనా మన వలన పడిందంటారా? ఏనాటి విలియం కేరీ స్టిల్ ఈరోజు వరకు కూడా ఆయనను గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆయన చేసినటువంటి పనుల్లో కొన్నింటినైనా మనం నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. ఎందుకు? ఆయన సమాజం మీద అంత మంచి ప్రభావాన్ని చూపించాడు. ఏనాటి భక్తులు వీళ్ళందరూ బైబిల్లో ఉన్నవాళ్ళు. ఈ రోజుకి వాళ్ళని గురించి ఎందుకు నేర్చుకుంటున్నాం? సమాజంలో ఆ ప్రభావాన్ని వాళ్ళు కనపరిచి వెళ్ళారు. అంటున్నాను, మనం కూడా మన తరంలో అలా నిలబడగలిగితే దేశం ఎంత మేలు పొందుతుందో ఆలోచన చేయండి. సో ఏది పడితే అది చేయకండి. ఏది చేస్తున్నా ఆ ప్రభావం ఇంకొకరి మీద పడుతుందని తెలిసినప్పుడు మంచిని మాత్రమే మనం చేయగలిగితే ఇతరుల మీద కూడా మంచి ప్రభావాన్ని మనం కనుగొనగలుగుతాం. హల్లెలూయా. సో యెహోయాదా బ్రతికినంత కాలము యోవాషు ఆయన ప్రభావమును బట్టి క్రమశిక్షణలో ఉండగలిగాడు. సో యెహోయాదాకి ఒక మంచి సాక్ష్యం కూడా ఇవ్వబడింది. చూడండి 16వ వచనంలో, అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక. 2 స్థలములలో ఆయన సాక్ష్యము ఘనంగా కనపరచబడింది. ఒకటి దేవుని ఎదుట, రెండవదిగా ఈ ఇంటి వారి ఎదుట ఆయన యోగ్యుడుగా లేదా తన జీవితాన్ని మంచివాడిగా కనపరుచుకున్నాడండి. రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. దేవుని కొరకు బ్రతకాలి, మనుషుల కొరకు బ్రతకాలంటే చాలా కష్టం. బట్ అట్ని యెహోయాదా ఎలా బ్యాలెన్స్ చేయగలిగాడో తెలియదు. కానీ ఎందుకనంటే దేవుని కొరకు నిలబడాలని అనుకున్నవాడు ఖచ్చితంగా మనుషులకి గాయాన్ని కలుగజేస్తాడు. ఎందుకంటే మనుషుల మనస్తత్వం వేరు, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞా విధానం వేరు. ఇప్పుడు దేవుని ఆజ్ఞలను మనం పాటించాలనుకున్నాం అనుకోండి, ప్రతి దాంట్లో మనుషుల ఆలోచనలను వ్యతిరేకించాల్సి వస్తుంది. అలా వ్యతిరేకించిన ప్రతిసారి మనిషికి గాయం అవుతుందా లేదా? అవుతుంది. మరి అలాంటప్పుడు సాక్ష్యాన్ని ఎలా కాపాడుకుంటాడు? మంచివాడని ఎలా అనిపించుకోగలుగుతాడు? ఖచ్చితంగా ఇంటివారు వ్యతిరేకించే అవకాశాలే ఉన్నాయి. మరి ఇంటివారి దగ్గర ఎలా సాక్ష్యాన్ని కాపాడుకోగలిగాడు అని అంటే ఇంటివారు కూడా భక్తిపరులు కాబట్టి సాక్ష్యాన్ని కాపాడుకోగలిగాడు. యెహోయాదా ఒక్కడే భక్తిపరుడు అనుకోండి, ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన చేసేటువంటి ప్రతి దిద్దుబాటు కుటుంబానికి ఒక వ్యతిరేకంగానే కనపడుతుంది, ఎగ్నెస్ట్గానే ఉంటుంది. అదే ఇంటివారు కూడా భక్తిపరులు అయితే వాళ్ళకి వాక్యం అర్థమవుతుంది కనుక యెహోయాదా చెప్పే ప్రతి మాట వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వాళ్ళకు కూడా జ్ఞానం ఉంది కనుక ఓకే, ఇది మంచి కోసం, ఇది మార్పు కోసం అనేటువంటి అవగాహన వారి జీవితాల్లో కలుగుతుంది కనుక వాళ్ళు కూడా సరి అయిన రీతిలో యెహోయాదాని అర్థం చేసుకోగలుగుతారు. సో యెహోయాదా దేవుని దృష్టిలో మంచివాడుగా ఉన్నాడనంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే దేశమంతా త్రోవ తప్పిపోయినా యెహోయాదా మాత్రం దేవుని నుండి తొలగిపోకుండా తన జీవితాన్ని కాపాడుకోగలిగాడు. అది చాలా కష్టతరమైనటువంటి పని. ఎందుకంటే పాపంతో నిండిపోయిన ప్రజల మధ్యలో ఉండాలనంటే అది కష్టం.
ఏలియా కూడా దేశమంతా త్రోవ తప్పిపోయినప్పుడు ఆయన ఒక్కడే దేవుని కొరకు రోషం కలిగిన వాడుగా ఉన్నాడు. అలాంటప్పుడు ఏలియాను కూడా చంపాలనుకున్నారా లేదా? ఏలియా భయంతో పారిపోవలసిన పరిస్థితులు వచ్చినాయా లేదా? ఇప్పుడు యెహోయాదా కాలంలో కూడా యూదా ప్రాంతం అంతా అలాగే ఉండిపోయింది. మరి అలాంటప్పుడు యెహోయాదా తన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోగలుగుతాడు? ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలుగుతాడు అని అంటే, యెహోయాదా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన దేశమంతా పాడైపోతున్నా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన దేవుని మీద నమ్మకం ఉంచగలిగాడు. రెండో విషయం ఏంటనంటే, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి, నమ్మకత్వాన్ని కలిగిన వాడు. అందరూ దేవుని విడిచిపెట్టేసి వెళ్ళి అతల్య ఏర్పాటు చేసినటువంటి విగ్రహములను ఆరాధిస్తూ ఉన్నారట. బట్ యెహోయాదా మాత్రము దేవుని మందిరంలోనే యాజకత్వం చేస్తున్నాడు. ప్రజలు ఎవరు వచ్చినా రాకపోయినా నాకు అనవసరం, కానీ నేను మాత్రం దేవునికి బాధ్యతను వహించాలి, దేవుని మందిరంలో యాజక ధర్మాన్ని నేను కొనసాగించాలి అనేటువంటి ఆలోచనతో యాజకత్వం పట్ల నమ్మకత్వాన్ని, ఆసక్తిని ఆయన కనుపరిచాడట. నెక్స్ట్ మూడో విషయం ఏంటంటే, దేశ క్షేమము కొరకైనటువంటి తృష్ణ కలిగిన వాడు. నేను నా ఇల్లు బాగుంటే చాలే అని అనుకోలేదు, నా దేశం కూడా బాగుపడాలి, నా ప్రజలు కూడా మారు మనసును పొందాలి, యూదా ప్రజలు అందరూ మరలా తిరిగి దేవుని తట్టు తిరగాలి, వాళ్ళు సత్యమును అనుసరించి నడవాలి అనేటువంటి తృష్ణ కలిగిన వాడట. ఈరోజు మనకు కూడా అటు మనస్తత్వం రావాలి, దేశం బాగుపడాలి, నేనున్న తరంలో నా చుట్టూ ఉన్నవారన్న మార్పు నొందాలి, దాని కొరకు నా క్రమశిక్షణను నేను కాపాడుకోవాలనేటువంటి మనస్తత్వాన్ని ప్రతి విశ్వాసి కలిగి ఉండగలగాలి. నెక్స్ట్ నాలుగో విషయం ఏంటంటే, ప్రజలను మంచి మార్గంలో నడిపించాలి అనేటువంటి ఆశ కలిగిన వాడట. అందుకే యోవాషుని ఈయన ప్రభావితునిగా చేసి యోవాషు ద్వారా దేశమంతా క్రమశిక్షణలోనికి వచ్చేటట్టు చేయగలిగాడు. ఇప్పుడు ప్రజలందరూ కూడా సన్మార్గంలో నడిపించబడటానికి యెహోయాదా యొక్క పాత్ర కూడా దాంట్లో ఉంది అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. అందుకొరకు దేవుని దృష్టిలో అతడు మంచివాడు అని అనిపించుకున్నాడు. ఇక కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, కుటుంబ విషయంలో కూడా చాలా బాధ్యతలను కలిగి ఉన్నాడు. కుటుంబాన్ని భక్తిలో నడిపించగలిగాడు. ఎలా చెప్పగలుగుతామని అంటామేమో, ఆయన కుమారుడు ఒక ప్రవక్త. తెలుసా, కుమారుడు ప్రవక్తగా అభిషేకింపబడ్డాడని అంటే ఆయన కుమారుడు ఎంత భక్తి కలిగిన వాడై ఉంటే దేవుడు ఆ పరిచర్య కొరకు ఆయనను ఎన్నుకొని ఉంటాడు. ఆలోచన చేయండి. అంటే కుటుంబాన్ని భక్తి మార్గంలో నడిపించాడు. వారికి ఇష్టం వచ్చినట్టు వదిలేదు, ఏది పడితే అది చేయడానికి ఒప్పుకోలేదు. యెహోయాదా ఎలా బ్రతుకుతూ వచ్చాడో ఆయన తర్వాత తరం కూడా అదే మార్గంలో అడుగులు వేయాలని కుటుంబాన్ని కూడా చాలా జాగ్రత్తగా భక్తిలో కట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే తర్వాత తరము పాడైపోకూడదు, అది కూడా యూదా ప్రాంతం పైన జాగ్రత్తను కలిగి ఉండాలనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు అన్నమాట. రెండోదిగా బాధ్యతలను నెరవేర్చటం. కుటుంబ బాధ్యతలు, ఒక పక్క పరిచర్య బాధ్యతలను నెరవేరుస్తూ కుటుంబ బాధ్యతలను కూడా ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. సో ఇవన్నింటి విషయాన్ని బట్టి యెహోయాదాను గురించి సాక్ష్యం ఇవ్వబడింది. అతడు దేవుని దృష్టికి, ఇశ్రాయేలు వారందరి దృష్టికి మంచివాడిగా తన సాక్ష్యాన్ని కాపాడుకోగలిగాడట. సో ఆయనను చూసిన ప్రజలందరూ కూడా ఆయన వలన ప్రభావితం చేయబడి తీసుకెళ్ళి ఎక్కడ సమాధి చేశారట? రాజులైన, అంటే ఘనులైన వారు సమాధి చేయబడేటువంటి స్థలములో తీసుకువెళ్ళి ఆయనను సమాధి చేశారట. అంటే ఆయనకి ఎంత ఘనతనిచ్చారో చూడండి. ఊరికనే వస్తుందా ఘనత? యెహోయాదా ప్రజలకి అంత సేవ చేశాడు కాబట్టి ఈయనను తీసుకువెళ్ళి ఆ ఘనులు ఉండేటువంటి స్థానంలో ఈయనను కూడా సమాధి చేయగలిగారట. సో యెహోయాదా లైఫ్ అంతా కూడా దేవుని కొరకు డెడికేట్ చేయబడింది. అందుకే ఆయన ఉన్న తరం అంతట్లో కూడా దేశము బాగుపడగలిగింది. సో ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో కంప్లీట్ దేశము తిరగేసినట్టు అయిపోయింది అన్నమాట. అప్పుడు దాకా సరైన పొజిషన్లో ఉన్నదాన్ని కంప్లీట్గా తిరగబెట్టేశాడు యోవాష్. ఎందుకనంటే యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులైన వారు యోవాషు దగ్గరకు వచ్చారట. వచ్చిన వెంటనే రాజు కూడా వాళ్ళకి ఏకీభవించాడు, వారితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అనే దాని గురించి మనకి వివరణ ఇవ్వలేదు కానీ, బట్ వాళ్ళు చేసినటువంటి ఆ ప్రపోజల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దేశ నాశనం కొరకే అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో ఇప్పుడు యోవాషుకి సలహాలు ఇవ్వడానికి యూదా అధిపతులైన వారు ఆయన చుట్టూ చేరారట. సలహా ఇచ్చేవాడు మంచివాడు అనుకోండి, దేశము మంచి పద్ధతిలోనే జరుగుతుంది, నడుస్తుంది. ఒకవేళ సలహా ఇచ్చేవాడు సరైనవాడు కాకపోతే వెళ్ళే మార్గము కూడా సరైనదిగా ఉండే అవకాశాలు
కనిపించవు మనకి. యెహోయాదా బ్రతికినంత కాలం యోవాషు మంచి సలహాలను పొందాడు కాబట్టి మంచి పరిపాలన చేయగలిగాడు. బట్ యెహోయాదా చనిపోగానే అధిపతులు వచ్చారట, ఆయన ఆలోచన విధానాన్నే మార్చేశారు. అలా మార్చిన తర్వాత ఆయన జీవితం ఎలా మారిపోయిందో చూడండి. 17వ వచనం నుండి చూడండి. యెహోయాదా చనిపోయిన తర్వాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరించగా రాజు వారి మాటకి సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని కోపము వచ్చెను. ఇక మళ్ళా ప్రజలందరూ కూడా పూర్వపు స్థితికి వెళ్ళిపోయారట. ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో ఇక యోవాషును కూడా మార్చేశారు వీళ్ళు. మరలా వెళ్ళి అదే పాత జీవితాన్ని కొనసాగించటం మొదలుపెట్టారట. ఎప్పుడైతే ఆ పరిస్థితి వారి జీవితంలో ఏర్పడిందో ఇక వాళ్ళకి దేవుని కోపము వారి మీద అనుమతించబడింది. కానీ దేవుని మహాకృప వెంటనే దేవుడు వారికి తీర్పును విధించలేదు. మధ్యలో ప్రవక్తలను పంపించాడట వారి వద్దకి. ప్రవక్తలను పంపించినా కూడా ఆ ప్రవక్తల యొక్క మాటను వాళ్ళు వినడానికి ఇష్టపడలేదు. ఎంతమంది ప్రవక్తలు వచ్చారో, ఎన్ని హెచ్చరికలు ఇచ్చారో, అయినా ప్రజలు మారలేదట. తర్వాత యెహోయాదా కుమారుడైనటువంటి జకర్యా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఒక ప్రవక్త. దేవుని అభిషేకం ఆయన మీదకి రాగానే ఆ జకర్యా కూడా వెళ్ళి వాళ్ళ మధ్యలో హెచ్చరికలు చేశాడట. మీరు ఏం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? దేవుడు మరలా మీరు మారు మనస్సును పొందడానికి అవకాశాన్ని ఇచ్చాడు, మీరు దేవుని తట్టు తిరగండి అని చెప్పి ఆ జకర్యా ప్రవక్త వచ్చి వారికి హెచ్చరికలు చేస్తున్నా కూడా వాళ్ళు మారు మనస్సును పొందటానికి ఇష్టపడలేదట. పైపెచ్చు ఆయన మీద కోపముతోటి ఆయనను దేవుని మందిరపు ఆవరణములో రాళ్లతో కొట్టి చంపేశారట. దానికి యోవాషు కూడా ఏకీభవించాడు. ఎవరు ఈ జకర్యా? యెహోయాదా యొక్క కుమారుడు. ఆలోచన చేయండి, ఈ యెహోయాదా యోవాషుకి ఎంత ఉపకారం చేశాడు. 6 సంవత్సరాలు మందిరంలో పెట్టుకుని పోషించాడు ఆయనని, అవునా? ఈ యెహోయాదా యోవాషుని రాజుగా చేసి దేశమంతా బాగుపడడానికి ప్రయాసపడ్డాడు. ఇన్ని మంచి పనులు చేస్తే యోవాషు తిరిగి ఆ ఇంటికి చేసిన ఉపకారం ఏంటో తెలుసా? ఆ ఇంటి కుమారుణ్ణి చంపించేశాడు. ఎంత భయంకరమైనటువంటి స్థితితో చూడండి. అంటే ఉపకారమును మర్చిపోయేటువంటి మనస్తత్వం మనమా. బ్రతికినంతకాలం యోవాషు యెహోయాదా వలననే బ్రతికాడని మనం నమ్మొచ్చు. ఆయన భార్య కూడా అతల్య అందరినీ చంపేస్తున్న కాలంలో యెహోయాదా యొక్క భార్య యెహోషబతు ఆమె తన ప్రాణాలను తెగించి యోవాషుని, ఆయనను పెంచినటువంటి దాదిని ఇద్దరిని కాపాడింది. ఆ కృతజ్ఞత కూడా లేదు ఆయనకి. సో చేసిన ఉపకారాన్ని మర్చిపోయి ఆ కుటుంబం విషయంలో అన్యాయం జరిగించాడు. క్రమశిక్షణ తప్పిపోయింది, భక్తిని వదిలిపెట్టేశాడు. రెండోది జకర్యాను చంపించేశాడు. దేవుని ప్రవక్త జోలికి వెళ్ళి ఒక భయంకరమైన పాపమును ఆయన చేశాడట. కనీసం ఆలోచన ఉంటుందిగా, అరే ఈ ఇంటి వాళ్ళు మనకి ఎంత ఉపకారం చేశారు, వాళ్ళని బట్టే కదా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. ఆలోచన కూడా లేకుండా అయిపోయిందట యెహోయాదా కుటుంబం విషయంలో. మరి కుటుంబం నష్టపోయింది కదా అన్నాడు. నష్టపోయింది కాదని అనట్లేదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఆయన భక్తుల మరణము దేవుని దృష్టికి ప్రియమైనది అని అంటాడు. జకర్యా చనిపోయినంత మాత్రాన జకర్యాకు వచ్చిన నష్టం ఏం లేదు, ఎందుకంటే దేవుని రాజ్యంలో ఆయన నెమ్మదిని పొందగలిగి ఉంటాడు. బట్ యెహోయాదా కుటుంబం విషయంలో యోవాషు చేసినటువంటి క్రియ ఉంది చూసారా, అది దేవునికి చాలా కోపాన్ని తెప్పించిందట. అంతేకాదు, ఎప్పుడైతే ఈ యోవాషు ఇలాంటి పొరపాటు పని చేశాడో అప్పటికే దేవుని యొక్క తీర్పు విధించబడింది. అది సరిపోదన్నట్టు దేవుని ప్రవక్త జోలికి వెళ్ళడం, యెహోయాదా కుమారుడు అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన దేవుని యొక్క ప్రవక్త కూడా. దేవుడే ఒక మాట జారీ చేశాడు, నా ప్రజల జోలికి వస్తే నేను అట్లా ఊరుకుంటాను అని. ఇది ఎక్కడి నుండి జరుగుతుంది? ఐగుప్తు దేశం నుండి మనం చూస్తున్నాం. ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తీయులు శ్రమ పెట్టినందుకు 10 రకాల తెగుళ్ళ చేత దేవుడు ఆ ప్రాంతం అంతటికి శిక్షణ విధించాడు. భయంకరమైన తెగుళ్ళు, ఆ 10 రకాల తెగుళ్ళు ఐగుప్తు దేశాన్ని చాలా శ్రమ పెట్టాయి. మరి కేవలం ప్రజల జోలికి వెళ్ళినందుకే దేవుడు అంత పగ చూపిస్తే ప్రవక్తల జోలికి వెళ్తే ఊరుకుంటాడా? వెంటనే దేవుని యొక్క ఉగ్రత ఆ దేశం మీదకి అనుమతించబడిందట. సో ఈరోజు మన లైఫ్లో కూడా గుర్తుపెట్టుకోండి, నిత్యము ఒకరు మనల్ని నడిపించటానికి మన వెనకాల ఉండే అవకాశాలు ఉండవు. మరలా చెప్తున్నాను, యెహోయాదా బ్రతికినంత కాలమే యోవాషు ఉన్నాడు. యెహోయాదా ఉండకపోవచ్చు, బట్ ఆయన బోధ యోవాషుకి ఇంకా
జ్ఞాపకం ఉండాలి. లాస్ట్ వీక్ కూడా జ్ఞాపకం చేశాను. పేతురు చెప్పే మాట ఏంటి? నేను ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టి వెళ్ళవలెనని నాకు తెలిసే ఉన్నది. కాబట్టి నేనున్నా లేకపోయినా నేను చేసిన బోధ నిత్యము మీకు గుర్తుండాలి. ఆ బోధ మిమ్మల్ని నిత్యత్వంలోనికి నడిపించాలని మాటికి ఈ విషయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని అన్నాడు పేతురు. మరి యెహోయాదా అన్ని సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు యోవాషుకి. ఈ 40 సంవత్సరాలలో ఆయన చేసిన బోధ అంతా ఏమైపోయింది? ఆయన నేర్పించిన విషయాలన్నీ ఏమైపోయాయి? దెబ్బకి అన్నీ యెహోయాదాతో కనుమరుగైపోయాయి. ఆయన చనిపోగానే ఈయన కూడా వాటన్నిటినీ ఆయనతో పాటే సమాధి చేసేసినట్టున్నాడు. ఏనంటే నిత్యము మనల్ని ఒకళ్ళు నడిపించే వాళ్ళు మన వెనకాల ఉండరు. ఏదైతే మనం నేర్చుకుంటున్నామో వాటిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏవైతే నేర్చుకుంటున్నామో వాటిని నిత్యము మనం అనుసరించుటకు జాగ్రత్తను కలిగి ఉండగలగాలి. లేకపోతే మనం కూడా యోవాషులాగా త్రోవ తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు ఉపకార ధర్మమును ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏది మనం చేస్తున్నా, ఎదుటివారి నుండి ఏ మేలు పొందుతున్నా తిరిగి మనం ఉపకార బుద్ధిని కలిగిన వారమై మనం ఉండాలట నిత్యము. ఎందుకనంటే అది దేవుడు మెచ్చుకొనదగినది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏం విత్తుతామో దాన్ని కోస్తాం. అది మంచైనా చెడైనా ఏది మనం విత్తుతుందా దాన్ని కొంచెం మెలకుతోటి విత్తామనుకోండి, రేపు మంచిని కోయగలుగుతాం. అదే అజ్ఞానంతో విత్తామనుకోండి, రేపు ఆ నష్టాన్ని మనం కూడా కోయాల్సి వస్తుంది. యోవాషు యెహోయాదా కుటుంబము ద్వారా ఉపకారాన్ని పొంది తిరిగి అన్యాయాన్ని విత్తాడు. ఎప్పుడైతే దేవుడు ఆ సంఘటనను చూశాడో, యోవాషు జీవితంలో ఎలాంటి పరిస్థితిని తీసుకుని వచ్చాడో తర్వాత మీరు చదువుకోండి. కానీ ఎప్పుడైతే యోవాషు ఇలాంటి ప్రవర్తన విషయంలో దేవునికి కోపాన్ని తీసుకుని వచ్చాడో, దేవుడు శత్రువుకు అవకాశాన్ని ఇచ్చాడు. సిరియా పట్టణాన్ని పరిపాలన చేస్తున్నటువంటి హజాయేలు అనే రాజు ఉన్నాడు. ఆ రాజు వేరే ప్రాంతం మీదకి వెళ్ళి యుద్ధాన్ని చేసి తిరిగి వస్తూ ఈ ప్రాంతం మీద కూడా దాడి చేయడానికి వచ్చాడట. ఎప్పుడైతే దాడి చేయడానికి వస్తున్నాడన్న విషయం తెలిసిందో వెంటనే యెహోషాపాతు కాలము నుండి యోవాషు వరకు దేవుని మందిరంలో ఏవేవి ఉపకరణాలు అయితే చేయించారో ఆ బంగారము వెండి అన్నింటినీ మూటగట్టి హజాయేలుకు పంపించి ఆ దేశం మీదకి ఆయన రాకుండా హజాయేలును అటు నుండి అటే పంపించేశాడు. అంటే ఈయన పంపించినటువంటి కానుకలను తీసుకుని హజాయేలు యుద్ధం చేయకుండా తిరిగి వెళ్ళిపోయాడు. చంపలేదంతే. అట్లాంటి నష్టం జరగడానికి గల కారణం ఏంటి? అసలు యోవాషు ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడి ఉండాలి. కానీ యోవాషు ఎప్పుడైతే క్రమశిక్షణలో నుండి తొలగిపోయాడో దేవుని గూర్చినటువంటి విషయాలు కూడా మర్చిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు. అందుకే దేవుని గూర్చినటువంటి సంగతులను ఆయన మర్చిపోయి సమస్యను తన జ్ఞానంతో పరిష్కరించాలనుకున్నాడు. వెళ్ళారు, తీసుకుని వచ్చారు, ఆ బహుమానాలు ఇచ్చేశారు, యుద్ధం నుండి తప్పించుకున్నారు. కానీ యోవాషు దగ్గర పనిచేసేటువంటి ఒక 2 వ్యక్తులు యోవాషు మీద కుట్ర చేసి ఆయనను చంపేశారంట. చూడండి 25 నుండి చదవండి. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతనిని చంపిరి. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరి గాని రాజుల సమాధులు అతని పాతిపెట్టలేదు. 2 వ్యక్తులు రాజు మీద కుట్ర చేసి ఆయనని హత్య చేసి చంపేశారట. నేను చెప్పానుగా, ఏం విత్తుతామో దాన్ని కోస్తాం. ఈయన యెహోయాదా కుటుంబం పైన అన్యాయాన్ని విత్తాడు. ఈయన విషయంలో కూడా అన్యాయమే తిరిగి కోయాల్సి వచ్చింది. ఆలోచన చేయండి. ఆయన సమాధిని గురించి కూడా అక్కడ మెన్షన్ చేశాడు. యెహోయాదాని తీసుకువెళ్ళేమో రాజుల సమాధిలో పాతిపెట్టారు, యోవాషుని తీసుకెళ్ళి సామాన్యుల దగ్గర పాతిపెట్టారు. ఈయన రాజుల సమాధిలో ఉండవలసిన వాడు బయటకు విసిరివేయబడ్డాడు. ఈ చేంజెస్ ఎందుకు వచ్చాయి? వారి జీవిత విధానం అన్నమాట. ఒక వ్యక్తి తన జీవితాన్ని ఘనంగా కట్టుకున్నాడు కనుక గనుల యొద్దకు ఆయన చేర్చబడ్డాడు. ఒక వ్యక్తి ఘనుడుగా ఉండవలసిన వాడు త్రోవ తప్పిపోయాడు కనుక ఘనహీనుల యొద్దకి ఆయన తీసుకువెళ్ళి అక్కడ అప్పగించేశాను. ఈరోజు మన లైఫ్లో కూడా ఏది మనం చేస్తున్నా ప్రతిదీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేయకపోతే మనం నష్టపోతాం. సో యోవాషు 40 సంవత్సరాలలో ఆయన లైఫ్ అంతా అద్భుతంగా నడిపించుకోవలసిన వాడు, చాలా దీర్ఘకాలపు పరిపాలన చేసిన వాడు. కానీ ఆయన యెహోయాదా చనిపోయిన వెంటనే ఇతరుల మాటలు విని నష్టపోయి తన జీవితాన్ని ఒక చెడు మాదిరికరమైనటువంటి స్థితిలో ఆయన కనపరుచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇన్ని జరిగినాయి కదా, మరి యెహోషాబతు సంగతి ఏంటి? ఆమెను గురించి బైబిల్లో మరల చరిత్ర రాయబడలేదు. యెహోషాబతుకు
చాలా బాధ కలిగి ఉండాలి. ఎందుకనంటే యోవాషుని ప్రాణాలకి తెగించి ఆమె కాపాడింది. తిరిగి యోవాషు ఆమెకే కడుపు కోతను మిగిల్చాడనమాట. ఒకవేళ ఆలోచన చేయండి, యెహోషాబతు కూడా అతల్య వంటిదైతే దేశం ఎలా ఉండేది? అతల్య తన కుమారులు చనిపోయారని అనగానే, అంటే తన కుమారుడు చనిపోయాడని అనగానే, అహజ్య చనిపోయాడు అనగానే ఆమె ఏం చేసింది? మిగతా వాళ్ళందరినీ చంపేసింది. ఒకవేళ యెహోషాబతు కూడా అలాగే ఆలోచిస్తే, నా కుమారుడు చచ్చిపోయాడు కాబట్టి ఇంకెవరిని నేను బ్రతకనివ్వను అని చెప్పి ఒకవేళ యెహోషాబతు కూడా అలాగే ప్రవర్తించింది అనుకోండి, దేశం ఇంకెంత పెద్ద సమస్యలు ఇరుక్కునేదో. కానీ యెహోషాబతు దేవుని యందు భయభక్తులు కలిగింది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆమె దేవుని తీర్పునకు యోవాషును అప్పగించేసిందట. బైబిల్ ఒక మాట ఉంటుంది కదా, పగ తీర్చుట మీ పని కాదు, అది నా పని అని అంటాడు దేవుడు. నిజంగానే యెహోషాబతు కూడా పగ తీర్చుకునే బాధ్యత దేవునికి అప్పచెప్పేసింది. ఎప్పుడైతే ఆమె దేవునికి అప్పచెప్పి తన ఇంటికి జరిగిన నష్టం విషయంలో మౌనంగా ఉందో, దేవుడు జోక్యం చేసుకుని యోవాషుకి ఎలాంటి శిక్షణ విధించాలో అది దేవుడే నిర్ణయించి పెట్టేశాడు. సో అందుకే మన జీవితంలో కూడా మనకి నష్టము కలుగజేసిన వారి విషయంలో మనం స్పందించేదానికంటే కూడా సమస్యను తీసుకువెళ్ళి దేవునికి అప్పచెప్పామనుకోండి, దేవుడు న్యాయమైన తీర్పుని విధించగలుగుతాడు. అదే మనము రియాక్ట్ అయ్యామనుకోండి, మన సాక్ష్యాన్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. అది కూడా మన ప్రభావితాన్ని చెడు చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. సో అలాంటి స్థితి రాకుండా ఉండాలనంటే మన జీవితాన్ని దైవికమైన క్రమశిక్షణలో నడిపించుకునే ప్రయత్నం మనం చేయగలగాలి. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఏ రోజునైనా నీ వాక్యం ద్వారా మరొకసారి మాకు ఇచ్చిన హెచ్చరికల కొరకు నీకు వందనాలు అయ్యా. వాక్యం వింటున్న ప్రతిసారి అవి ఎవరికి వర్తిస్తాయని ఆలోచిస్తున్నాం, కానీ ఆ మాటలు మా జీవితానికి అవసరమైనవి, మమ్మల్ని మేము మార్చుకోవాలనేటువంటి ఆలోచన మాత్రం మేము కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. అందుకే వాక్యం యొక్క నెరవేర్పు, వాక్యం యొక్క ప్రభావము మా జీవితాల్లో చూడలేకపోతూ ఉన్నాం. ఇక మీదట నుండి అలాంటి స్థితి మాలో వండుకుంటున్నట్లుగా వినే ప్రతి మాటను బట్టి మా జీవితాన్ని సరిదిద్దుకుంటూ మరొక తరానికి మేము ప్రభావమును చూపగలిగిన వారంగా ఉండడానికి సహాయం చేయండి. మేము నేర్చుకుంటున్న విషయాలు మర్చిపోకుండా నిత్యము వాటిని బట్టి మమ్మల్ని మేము క్రమశిక్షణలో పెట్టుకోగలిగే యోగ్యతను మాకు దయచేయండి. విన్న మాటలు మా హృదయాల్లో ఫలింపు చేసి నూతనమైన మార్పును మాలో కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.